అక్షయ తృతీయ నాడు దేవుడికి సమర్పించాల్సిన వస్తువులు. అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు దుస్తువులు ధరించి పూజించండి. అంతేకాదు తెలుపు రంగు ఆహారాన్ని కూడా అందించండి. అంటే ప్రసాదాన్ని, తెలుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అందించండి. లక్ష్మీదేవికి తామర పువ్వులంటే చాలా ఇష్టం. అక్షయ తృతీయ నాడు తామర పువ్వులను సమర్పించండి. అక్షయ తృతీయ సందర్భంగా మఖానాతో చేసిన వస్తువులని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. తామర గింజలు పూజకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ నాడు సమర్పిస్తే లక్ష్మీదేవి తన భక్తుల కోరికలను నెరవేరుస్తుంది. ఇది కాకుండా వేరేగా అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి మఖానాతో చేసిన ఖీర్, మఖానాతో ఏ ప్రసాదం చేసిన ఖీర్ని కూడా మనం సమర్పించవచ్చు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకులన్నా చాలా ఇష్టం. అక్షయ తృతీయ నాడు పూజ ముగిసిన తర్వాత, పూజ మొత్తం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని అందరి నమ్మకం. తన భక్తుల ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలను అనుగ్రహిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై భక్తులు కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవితో పాటు విష్ణువు, కుబేరులు కూడా కోరుకున్న కోరికలు తీర్చేలా ఆశీర్వాదం ఇస్తారు. ఇంట్లో ఆనందం, సంతోషం వెలువెలుగుతుంది. జీవితంలో ఒక్కోసారి ఏర్పడే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.